UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అనిల్ రావుపుడి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు. రచయితగా పలు చిత్రాలకు పనిచేసిన అనిల్ రావుపుడి పటాస్ మూవీతో దర్శకుడిగా మారాడు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం సూపర్ హిట్. అనంతరం సుప్రీం, రాజా ది గ్రేట్ వంటి చిత్రాలు చేశారు. అవి ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నాయి. F2 మూవీతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావుపుడి. 2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా ఆయన తెరకెక్కించిన సరిలేరు నీకెవరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మహేష్ బాబు కెరియర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో అది కూడా ఒకటి. అలా సరిలేరు నీకెవరు అనిల్ రావుపుడి గ్రాఫ్ అమాంతంగా పెంచేసింది. F3 యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక బాలయ్యతో అనిల్ రావుపుడి మొదటిసారి తెరకెక్కించిన భగవంత్ కేసరి సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. మినిమం గ్యారంటీ దర్శకుడిగా అనిల్ రావుపుడి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఒక్క సినిమాకి టైం ఎక్కువ తీసుకోకుండా 6 నెలల్లో మూవీ పూర్తి చేసి విడుదల చేస్తాడు. ప్రస్తుతం ఆయన వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో చిత్రం చేస్తున్నారు. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీ టీం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ ఆసక్తికర కామెంట్స్ చేస్తారు. స్టార్ కమెడియన్స్ ఒకరైన సప్తగిరికి అనిల్ రావుపుడి అవకాశాలు ఇవ్వడం లేదట. తాను తెరకెక్కించిన ఒక్క చిత్రంలో కూడా సప్తగిరికి అవకాశం ఇవ్వలేదట. అందుకు కారణం ఏమిటో ఆయన చెప్పారు. తాను రచయితగా పనిచేసిన ఓ చిత్రంలో ఒక పాత్ర అనిల్ రావుపుడి తన కోసం రాసుకున్నాడట. ఆ పాత్ర తానే చేయాలి అనుకున్నాడట. అయితే అనుకోని కారణాలతో ఆ పాత్ర సప్తగిరి చేశాడట. సప్తగిరికి ఆ పాత్ర చాలా పేరు తెచ్చిందంట. అనిల్ రావుపుడితో సప్తగిరి చిత్రాల్లో నాకు ఫుల్ లెంత్ రోల్ రాస్తేనే నేను చేస్తాను, చిన్న చితక పాత్రలు చేయను అన్నాడట. అందుకే నా సినిమాలో సప్తగిరికి ఛాన్స్ రాలేదని అనిల్ రావుపుడి అన్నారు. సప్తగిరి నాకు అత్యంత సన్నిహితుడని చెప్పుకొచ్చాడు. అదన్నమాట సంగతి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.